మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. Infrastructure, especially digital infrastructure created by the Honorable Chief Minister. So, revenue mobilization is one of the biggest priorities of the government. So, when it comes to the welfare, we are doing the best. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంతో కంపేర్ చేసినా కూడా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది లేకుండా డైరెక్ట్ మనం ట్రాన్స్ఫర్ ఏదైతే చేస్తూ ఉన్నామో చాలా ఎఫిషియెంట్గా వెళ్తుంది. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్లోకి వచ్చేటప్పటికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ వన్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కోట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అగ్రిమెంట్స్ ఎంటర్ అవుతూ వచ్చినాయి, టెండర్స్ పిలిచే అగ్రిమెంట్స్ ఎంటర్ అవుతూ వచ్చినాయి. ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ ఇన్ ఫోర్స్. బట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ రివ్యూ చేసినప్పుడు వారి ప్రయారిటీస్ ఏంది అనేటువంటిది ప్రతి శాఖకి ప్రతి సెక్టర్కి చెప్పారు. ఐ వాంట్ ది కలెక్టర్స్ అండ్ ది సెక్రటరీస్ టు ఇంప్లిమెంట్ యాజ్ పర్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ డైరెక్షన్. ఏమవుతుంది అని అంటే, లేకపోతే ఎక్కడో థిన్గా స్పెండ్ చేస్తున్నాం, ఒక 10 ప్రాజెక్ట్స్ 20 ప్రాజెక్ట్స్ ఉంటే ఆ 10 ప్రాజెక్ట్స్లో థిన్గా స్పెండ్ చేస్తున్నాము, ఆ బిల్స్ అన్నీ వస్తున్నాయి, హానర్ చేయలేకపోతే కోర్టుకు వెళ్తూ ఉన్నాయి, మన ప్రయారిటీస్ దెబ్బతింటున్నాయి, ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్ మిస్ అవుతా ఉంది మీ ఇంప్లిమెంటేషన్లో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది సెక్రటరీస్, సీఎం గారు ఏది ప్రయారిటీ, ఇరిగేషన్లో ఏది ప్రయారిటీ అంటే అది, రోడ్స్లో ఏది ప్రయారిటీ అంటే అది, ఆ ప్రయారిటీ సెక్టర్ని మీరు చేయకపోతే ఓపెన్ ఎండెడ్ కాంట్రాక్ట్స్ ప్రెషర్ బిల్డ్ చేస్తూ ఉన్నాయి సిస్టమ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ మనం తీసుకుంటే 96,000 crores ఓపెన్ ఎండెడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, విచ్ ఆర్ అట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. వాటిలో ఏది ప్రయారిటీ అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ శాఖకు డైరెక్షన్ ఇచ్చినప్పుడు వాటిని మాత్రమే మనం ఎక్స్పెండిచర్ జరిగేటట్టు చూస్తే డెలివరబుల్స్ కూడా మనం ఎఫిషియెంట్గా ప్రజలకు చూపించగలుగుతాం, రిజల్ట్స్ చూపించగలుగుతాం. సో ఆల్ సెక్రటరీస్ దాని మీద ఫోకస్ పెట్టమని చెప్పి ఒక రిక్వెస్ట్. రెండవది, మనం బడ్జెట్లోనే సఫిషియెంట్ కుషన్ ఇచ్చాం. మోర్ దెన్ అవర్ రిసోర్సెస్ మనం ఎక్స్ట్రా ప్లాన్ చేసుకున్నాం. కానీ